నమస్తే ఫ్రెండ్స్. అయితే నేను ఈరోజు షార్ట్ వీడియోలో మీరు చాలా వ్యూస్ వచ్చాయి, కమెంట్స్ కూడా వచ్చాయి. ఇద్దరు ముగ్గురు కమెంట్ చేశారు వీడియో చేయండి అక్క అని. నాది కొత్త ఛానల్ అయినా నేను షార్ట్ పెట్టినప్పుడు రియాక్ట్ అయ్యి పిల్లల పెంపకం కోసం వీడియో చేయమన్నారంటే ఇది సబ్జెక్ట్ మీద చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారని నాకు అర్థమైంది. అందుకని ఇది నేను ఈనాడు ఆర్టికల్లో వచ్చింది పిల్లల పెంపకం కోసం అని నేను చెప్తానని చెప్పాను కదా, నేను అదే మీకు చెప్తున్నాను. నాకు కొన్ని పిల్లల పెంపకం మీద నాకు కొన్ని ఒపీనియన్స్ ఉన్నాయి, మంచి ఒపీనియన్స్. అవి నేను దాన్ని నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ప్రజెంట్ మాత్రం ఈనాడు ఆర్టికల్లో ఏమొచ్చిందో ఆ సారాంశాన్ని మీ వీడియోలో చెప్తున్నాను. టోటల్లీ ఇది ఈనాడు ఆర్టికల్లో వచ్చిందే. నా ఒపీనియన్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. పిల్లల పెంపకం కోసం నేను ఒక మంచి కాన్సెప్ట్ రెడీ చేసుకున్నాను చేయడానికి. ఫస్ట్ ఇది చేశాక ఇది క్లిక్ అయిన దాన్ని బట్టి నేను అది చేస్తాను. దాన్ని ఇంకా మోడిఫై చేసుకొని ఇంకా మంచిగా నీకు వీడియో చేసి చూపిస్తాను. అయితే ఈనాడు ఆర్టికల్లో ఏమొచ్చిందంటే పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాం, పిల్లలు మైనపు ముద్దలు లాంటి వారు, పెద్దలు తమ పెంపకంతో వారిని ఎలా మలిస్తే అలా తయారవుతారు. మరి తల్లిదండ్రులు ఆ అవగాహనతోనే పిల్లల్ని పెంచుతున్నారా? స్కూళ్ళలో పిల్లలు తోటి పిల్లలతో ఎలా ప్రవర్తిస్తున్నారో ఉపాధ్యాయులు అమ్మ నాన్నలు గమనిస్తున్నారా? విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, టీచర్లకు ఎదురు తిరగడం లాంటి సంఘటనలు ఎందుకు పెరుగుతున్నాయి? ఇది దీని సారాంశం, హెడ్లైన్స్ మాట. ఇప్పుడు మనం ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన అందరం ఉద్యోగం చేయడానికి చదువు ఉంటే సరిపోతుందనే పరిగెడుతున్నాను తప్పించి పిల్లల బిహేవియర్ మీద ఏ పేరెంట్స్ ఒక కన్నుంచట్లేదు. అంటే వాళ్ళకి ఇలా బిహేవ్ చేయాలి, తోటి వాళ్ళతో బాగా ఉండాలి, ఎవరిని నొప్పించకూడదు అని చెప్పే తల్లిదండ్రులు చాలా తక్కువ. బాగా చదువుకో ఇదే చెప్తున్నారు. మనం బాగా చదువుకోమని చెప్పడంతో పాటు కొన్ని విషయాలు కూడా చెప్పాలండి. ఇప్పుడు మన పిల్లల వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడితే అదేవిధంగా ఎప్పుడొకప్పుడు వేరే పిల్లల వల్ల మన వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. సో అందరి పిల్లలు ఒకేలాగా సహానుభూతితో అందరూ ఒకరితో ఒకరు బాగా ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. అయితే నేను మెయిన్ పార్ట్లోకి వెళ్ళిపోతాను. అయితే ఆ మధ్య కౌన్ బనేగా కరోడ్పతి కార్యక్రమంలో జరిగిన సంఘటన పిల్లల పెంపకం మీద సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చనే లేవనెత్తింది. పిల్లలు అసహనంగా, అమర్యాదకరంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అనే విషయం మీద రకరకాల వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. పెద్దవాళ్ళతోనే ఇలా ప్రవర్తించే పిల్లలు ఇక తోటి పిల్లలతో ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు తరచుగా వెలుగులోకి వస్తున్న బుల్లింగ్ కేసులే నిదర్శనం. ఈ నవంబర్లోనే మన దేశంలో తీవ్రమైన బుల్లింగ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. మైసూర్లో తోటి విద్యార్థుల దాడిలో గాయపడిన 13 ఏళ్ల కుర్రాడికి అత్యవసర శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. 3 పిల్లలు ఆ అబ్బాయిని డబ్బు, ఫోన్లు తెమ్మని బెదిరించేవారట. వాటిని లాక్కోవటమే కాక భౌతిక దాడికి దిగడంతో పిల్లాడు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఏడాదిగా వేధింపులు ఎదుర్కొంటూ స్కూల్కి వెళ్ళనని మారం చేసిన 9 ఏళ్ల బాలిక జైపూర్లో స్కూల్ భవనం మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అరుణాచల్ ప్రదేశ్లో 12 ఏళ్ల పిల్లాడి ఆత్మహత్యకు దారితీసిన బుల్లింగ్ కేసులో 3 సిబ్బంది అరెస్ట్ అయ్యారు. కొద్ది నెలల క్రితం కోచిలో రంగు కారణంగా అవమానించి ఒక విద్యార్థి ఆత్మహత్యకు కారణమయ్యారు. తోటి విద్యార్థులు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సమస్య చాప కింద నీరులా విస్తరిస్తుంది. ఇటీవల వచ్చిన ఓ వెబ్ సిరీస్ను గుర్తు చేసే సంఘటన ఒకటి నగరంలోని స్కూల్లో వెలుగులోకి వచ్చింది. 9వ తరగతి విద్యార్థి ఒకరు స్కూల్లో ఆల్ఫా పేరుతో గ్రూప్ తయారు చేశాడు. అసలు సిసులు మగాళ్ళు అన్నది దానికి ట్యాగ్ లైన్. పిల్లలంతా హడావడిగా అందులో చేరిపోయారు. వాళ్ళంతా కలిసి తమతో చేరకుండా ఉన్న మిగిలిన పిల్లల్ని అసభ్య పదజాలంతో వేధించేవారట. వారి మధ్య నిత్యం గొడవలు జరుగుతుండడంతో ప్రిన్సిపాల్ అమ్మా నాన్నలను పిలిపించారు. జరుగుతున్నది తెలుసుకొని అందరూ తలలు పట్టుకున్నారు. మతం పేరుతో, కులం పేరుతో తోటి పిల్లల్ని ఏడిపించడం, రంగు రూపాలను వెక్కిరించడం, అభిమాన నటులు, క్రికెటర్ల పేరుతో గ్రూపులు కట్టి గొడవలు పడటం, ఇవన్నీ మన చుట్టూ ఉన్న పాఠశాలల్లోనే జరుగుతున్నాయని ఎంతమంది తల్లిదండ్రులకు తెలుసు? ఇవన్నీ మన చుట్టూ ఉన్న పాఠశాలల్లోనే జరుగుతున్నాయంట. మనందరం ఏమనుకుంటాము, ఈ బుల్లింగ్ అనేది, రేసిజం అనేది ఎక్కడో ఉంది అనుకుంటాము. అది చాప కింద నీరులా చిన్న చిన్న పట్టణాలకి, నగరాలకు కూడా వచ్చేసిందండి. మనం జాగ్రత్తగా ఉండి మన పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం వల్ల మిగతా పిల్లలు మన పిల్లల వల్ల ఇబ్బంది పడరు. సో మన దేశంలోనే ఎక్కువ.
బుల్లింగ్ వితౌట్ బోర్డర్స్ సంస్థ ప్రపంచవ్యాప్త అధ్యయనాల్లో భాగంగా మన దేశంలో పరిస్థితిని అంచనా వేసింది. దాని ప్రకారం ప్రతి 10 మందిలో ఆరుగురు పిల్లలు బుల్లింగ్ బాధితులేనట. వారిలోనూ పేద పిల్లలే ఎక్కువని తేల్చింది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, మన పరిస్థితికి తగ్గట్టు మన మిడిల్ క్లాస్ అయితే మిడిల్ క్లాస్కి సంబంధించిన స్కూల్లోనే వేయాలి. మనం ఎక్కడి నుంచో డబ్బులు కష్టపడి అప్పు చేసి పెద్ద స్కూల్లో చదివితే పెద్దగా బాగుపడతారని చెప్పి మనం వేరే స్కూల్స్ పెద్ద స్కూల్స్లో వేయకూడదు. ఎవరి స్తోమతకు తగ్గట్టు, ఇది నా ఒపీనియన్, వాళ్ళు స్కూల్లో వేస్తే మిగతా పిల్లలు వీళ్ళని రేసిజం పేరుతో వేధించరు. మేకఫీ సంస్థ అధ్యయనం ప్రకారం సైబర్ బుల్లింగ్లో మన దేశం మొదటి స్థానంలో ఉంది. 36% పిల్లలు స్కూల్ ఆవరణలోనే వేధింపులు ఎదుర్కొంటున్నారని యూనిసెఫ్ అధ్యయనం పేర్కొంటుంది. ప్రపంచ సగటు కన్నా ఇది ఎక్కువ. మరో పరిశోధన ప్రకారం పెద్దల్లో మానసిక సమస్యలకు ప్రధాన కారణం వారు బడి వయసులో ఎదుర్కొన్న బుల్లింగేనట. ఇంత తీవ్రమైన సమస్యకి ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఎవరూ ఇవ్వడం లేదు. తల్లిదండ్రుల్లో సహజంగానే ఒక అభిప్రాయం ఉంటుంది, ఇలాంటివన్నీ ఎక్కడో జరుగుతాయి, మన పిల్లల స్కూల్లో కాదు అని. ఆ భ్రమల నుండి బయటపడి వాస్తవాలను గమనించాలి. 15 సంవత్సరాలైనా నిండని పిల్లల మధ్య కులమతాల ప్రస్తావన ఎందుకు వస్తుంది? ఇంకా మూతి మీద మీసం మొలవని పిల్లల మనసులో ఆల్ఫా అనే ఆలోచన ఎలా తట్టింది? ఏమాత్రం పరిచయం లేని నటుల గురించి కొట్టుకునే వరకు ఎందుకు వెళ్తుంది? అమాయకంగా ఆడిపాడాల్సిన బాలల నోట అసభ్య పదాలు ఎలా వస్తున్నాయి? పిల్లల్లో దూకుడు, ద్వేషం, విపరీత ధోరణులు ఎందుకు పెరుగుతున్నాయి? ఈ పరిస్థితులకు ప్రేరణ ఏంటి అంటే సామాజిక మాధ్యమాలు, సినిమాలు, చుట్టూ ఉన్న వాతావరణం, పెద్దల ప్రభావం, ఇలా ఎన్నో అంశాల వైపు వేలు చూపించాల్సి వస్తుంది. విదేశాల్లో సహానుభూతి పాఠాలు అంటే మన విదేశాల్లో పుట్టి రేసిజం ఇంకా బుల్లింగ్ మన వరకు వచ్చింది. ఇంకా ఇప్పుడు మనం చాప్ కింద నీరులా ఉంది కాబట్టి ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు. కానీ విదేశాల్లో ఆల్రెడీ సహానుభూతి పాఠాలు చెప్తున్నారు. అంటే యాంటీ రేసిజం, యాంటీ బుల్లింగ్కి లెసన్స్ చెప్తున్నారు. సో అదేంటో తెలుసుకుందాం. విదేశాల్లో సహానుభూతి పాఠాలు. బుల్లింగ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. చాలా దేశాలు దాని తీవ్రతను గుర్తించి నివారించడానికి రకరకాలుగా చర్యలు తీసుకుంటున్నాయి. ఇంగ్లాండ్లో కొన్ని స్కూల్స్ కథలను అందుకు మార్గంగా ఎంచుకున్నాయి. ఒక మంచి కథ చెప్పి ఆ కథలోని పాత్రల గురించి చర్చించడం ద్వారా పిల్లల సమస్యను అర్థం చేసుకునేలా ప్రోత్సహిస్తున్నాయి. కొన్ని చోట్ల పిల్లలతోనే చిన్న నాటకాలు వేయిస్తున్నారు. స్పెయిన్ స్కూళ్ళలో యాంటీ బుల్లింగ్ యూనిట్స్ ఉంటే కెనడా, నార్వే లాంటి చోట్ల జీరో పాల్స్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి. డెన్మార్క్, ఫిన్లాండ్ లాంటి దేశాలు స్కూల్లో తప్పనిసరిగా ఎంపతి క్లాస్ నిర్వహిస్తున్నాయి. డెన్మార్క్ 3 దశాబ్దాల క్రితమే చేసిన చట్ట ప్రకారం 6 నుండి 16 ఏళ్ల మధ్య స్కూల్ పిల్లలు తప్పనిసరిగా ఒకరోజు గంట సేపు సాగే ఎంపతి క్లాస్కి హాజరు కావాలి. అక్కడ పిల్లలు తమ భావోద్వేగాల గురించి మనసు విప్పి మాట్లాడుకుంటారు. ఇతరుల పట్ల సహానుభూతి చూపటం, అభిప్రాయ భేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడం, ఇలాంటివన్నీ టీచర్లు చర్చిస్తారు. పిల్లల మధ్య స్నేహం, సహానుభూతులను పెంచడం ద్వారా దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. డెన్మార్క్ కొన్నేళ్లుగా ప్రపంచంలోని ఆనందకరమైన దేశాల్లో ఒకటిగా ఉండడానికి ఇది ఒక కారణమని అక్కడ మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ ఈ ఆర్టికల్ మొత్తానికి నాకు బాగా అర్థమైంది. మనకి బాగా పనికొచ్చే విషయం ఇదే లాస్ట్ పాయింట్. మిగతా విషయాల్ని బాగా అనలైజ్ చేసి మనం అర్థం చేసుకోవాలి. కానీ లాస్ట్ పాయింట్ వల్ల మొత్తం విషయం అంతా ఈజీగా అర్థమైపోతుంది. ఏంటంటే సహానుభూతి అనేది పుట్టుకతో వచ్చే గుణమా, నేర్చుకుంటే వచ్చే గుణం, అలవాడేదా అన్న సందేహం ఉండేది ఇంతకాలం. అది అందరికీ ఉంటుంది కదా. సో దానికి ఇక్కడ క్లారిటీ వచ్చింది. ఈ గుణం 10% మాత్రమే జన్యుపరంగా వస్తుందని, మిగిలిన 90% నేర్చుకుంటే అలవడేదని ఇటీవల అధ్యయనం ఒకటి వెల్లడించింది. కాబట్టి పిల్లల్లో ఆ గుణాన్ని పాదుగొల్పడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసికట్టుగా కృషి చేస్తేనే బుల్లింగ్ సమస్యకు అడ్డుకట్ట వేయవచ్చు. సో ఇది ఆర్టికల్ సారాంశం. మీకు ఎంత దీన్ని అర్థం చేసుకున్నారో నాకు తెలీదు. ఇది పిల్లలు అంటే టీనేజర్స్, పిల్లలు అంటే 4 to 13 years బిలో ఉండేవాళ్ళు.
వీళ్ళే పిల్లలు. కౌమార దశలో ఉండేవాళ్ళు 13 to 19 వీళ్ళు కౌమారం. దీన్ని పిల్లలు అని అనరు, పెద్దలు అని అనరు. మనం తెలుసుకోవాల్సింది పిల్లలుగా ఉన్నప్పుడే మనం ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పాలి. ఎందుకంటే మన పిల్లలు వేరే వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నారు అన్నది ఇప్పుడు మనం కంట్రోల్ చేయకపోతే రేపు పొద్దున్న అదే బిహేవియర్తో మనల్ని కూడా ఇబ్బంది పెడతారు. సో ప్రాబ్లము ఎక్కడో ఉంటే ఎక్కడో ఉంది, ఏదో ఎవరికో ప్రాబ్లం అని అనుకోకూడదు. అది తిరిగి మన దాకా వస్తుంది. సో ప్రాబ్లమ్ని మొక్కలోనే తుంచేయాలి. అందుకనే చిన్నప్పుడు మనకు చెప్పింది మొక్కే వంగండి మానే వంగుల. అందుకనే 4 to 13 years బిలో పిల్లలకి మనం ఏం చెప్పి ఎలాగా ఇచ్చేస్తున్నాం అంటే చదువు కన్నా ముఖ్యం బిహేవియర్ ఇంపార్టెంట్. వాళ్ళకి జాలి, దయ, కరుణ ఇలాంటివి, పెద్దల మాట వినాలని ఇలాంటివన్నీ చెప్పడం వల్ల వాళ్ళలో మార్పు వస్తుంది. సో ఇది ఈ ఆర్టికల్ సారాంశం. నాకు కూడా కొన్ని మంచి ఐడియాస్ ఉన్నాయి పిల్లల పెంపకం మీద. నేను అది స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకుంటున్నాను, ఇంకా ఇన్నోవేటివ్గా బాగా అర్థమయ్యేలాగా చేయడానికి. సో ఈ వీడియో ఎంతవరకు చాలా కష్టపడి చేస్తున్న వీడియో. ఇదేమి మీరు అనుకున్నట్టు 5 minutes అంటే 5 minutes పట్టదు. దీన్ని అర్థం చేసుకొని మళ్ళీ రికార్డ్ చేసి ఎడిట్ చేసి చేయడానికి చాలా టైం పడుతుంది. సో అడగనిదే అమ్మైనా పెట్టదు కదా. కొంచెం ఈ వీడియో మీకు నచ్చితే, యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ చేసి కామెంట్ చేయండి సిస్టర్స్, ఇంకా ఫ్రెండ్స్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.